ఈరోజు మిరపకాయ బజ్జీలు వేసాము. వీటిని తయారు చేయడానికి జస్ట్ 10 నిమిషాలు సరిపోయింది. అంతే, సింపుల్గా అయిపోయినాయి. మనం ఎప్పుడన్నా పిల్లలకి మిరపకాయ బజ్జీలు తినిపిస్తే మిరపకాయ పక్కన పడేసి పైన ఉన్న లేయర్ మాత్రమే తింటారు. మనం కూడా అంతే, అప్పుడప్పుడు కొంచెం స్పైసీగా ఉన్నాయనుకో పక్కన పడేస్తాం కదా. అందుకని నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఈ తెల్లగా ఉన్న మిర్చి తీసుకొస్తాను. వీటికి కారం చాలా మైల్డ్గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. వీటిని శుభ్రంగా వాష్ చేసాము, నీట్గా తుడిచేసాను. వీటికి ఘాట్లు పెట్టుకుందాం. ఇందులో గింజలు కూడా ఉండవు. అలాగే సింపుల్గా కదా వేసేది, ఇందులో ఏం కూరట్లేదు, ప్లెయిన్గానే వేస్తున్నాము. ఇప్పుడు బజ్జీలు వేసుకోవడానికి బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఒక గిన్నెలోని 300 గ్రాములు శనగపిండి తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరిపిండి, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 హాఫ్ టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, వంట సోడా వేసుకోవాలి. అసలు ఎక్కువ వేసుకోకూడదు, అలాగని మరీ తగ్గించకూడదు. 1/2 గ్రామ్ కంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలు. గుల్లదనం బాగా వస్తుంది, ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది. అలాగే ఇందులో 1 టీ స్పూను వాముని ఇలా చేత్తో నలిపేసుకున్నాం అనుకో మంచి సువాసన ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసిలాగా ఒకసారి కలిపేశాను. ఇది రెడీమేడ్ కాదు, నేను ఆడించింది అనమాట. చాలా ఫ్రెష్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపాను. ఇంకా ఎక్కువ వాటర్ వేసామనుకో మళ్ళీ పిండి కలపాల్సి వస్తుంది. అందుకే వాటర్ అనేది లైట్గా వేసుకుంటూ కలుపుకుంటే సరిపోద్ది. కేక్ బ్యాటర్లో కానీ ఒకే రొటేషన్లో దీన్ని తిప్పామనుకో బజ్జీ టెక్చరు చాలా బాగుంటుంది అన్నమాట. ఆయిల్ వేడి చేసి రెడీగా పెట్టేసాము. ముందు హై ఫ్లేమ్లో పెట్టాము, తర్వాత బజ్జీలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్కి మార్చేసాను. మిర్చికి ఘాట్లు పెట్టాం కదా, ఆ ఘాటు దగ్గర పిండి అంటుకోకుండా బజ్జీలు వేసుకున్నాం అనుకో లోపల కంటే బాగా వేగుతాయి. మిర్చి బజ్జీలు కూడా 3 రకాలుగా వేసుకోవచ్చు. ఇవి ఏంటంటే మేము ఎప్పుడన్నా సింపుల్గా రెగ్యులర్గా చేసుకునేవన్నమాట. చూసారా ఎంత బాగా ఎగిపోయినాను. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. తీసుకుని టిష్యూ పేపర్ మీద వేసుకున్నామంటే ఉన్న ఆయిల్ కూడా లాగేసుకుంటుంది. ఈ తిని చోడ కొంచెం తక్కువ వేసుకుంటే చాలు, పెద్ద ఆయిల్ అనేది ఏమి లాగదు. అలాగే బ్యాటర్ కలిపిన తర్వాత ఎక్కువ లేట్ చేయకూడదు. మళ్ళీ ఒకవేళ అలా లేట్ చేస్తూ ఉన్నామంటే ఆయిల్ ఎక్కువ లాగేసుకుంటుంది. ఇప్పుడు ఈ బజ్జీలోకి స్టఫ్ చేసుకోవడానికి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్లోని కారం ఉప్పు కలిపి కొద్దిగా నిమ్మకాయ పిండండి. ఇది బజ్జీలో ఊరుకుని తింటే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటాయి. చాలా ఈజీగా అయిపోయినాయి కదా. మీకు నచ్చిందనుకో కొంచెం కామెంట్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.